Match between Pebble City and J Block. Batting Vikas. First ball. Malesh. Vikas, nice playing. First over, second ball. Yes, very nice batting. Nice. Strike on the Kishore. First over. Nice batting, Kishore. Wide ball. Umpire wide ball ఇచ్చాడు. వైడ్ ఎంపైర్ వైడ్ ఇచ్చారు. మలేష్. వికాస్ చాలా చూసి నిదానంగా ఆడుతున్నాడు. నైస్ బ్యాటింగ్ వికాస్. అవుట్ అయితే అవుట్ ఇచ్చేసి. నైస్ బ్యాటింగ్ కిషోర్. ఏంది నా చుట్టూ రౌండ్ అవుతాను చాలు అక్కడ ఫీల్డింగ్ కాదు. ఒక ఓవర్ అయిపోయింది. రన్స్ 5 రన్స్. ఏం చేస్తావు మధ్యలో పోయి? బౌలర్ అనుదీప్. ఫస్ట్ బాల్. 2 తీయడానికి ట్రై చేస్తున్నారు. 2 తీశారు. మొదటి బాల్కి 2 రన్స్ ఇచ్చారు. రోజు ఈడే పెట్టు. వికాస్ నైస్ బ్యాటింగ్. కిషోర్ చూసుకున్నాడు. ఏం నైస్ బ్యాటింగ్ కిషోర్. చాలా మంచి క్యాచ్ ఇచ్చావు కానీ అది మిస్ అయింది. లేదంటే నువ్వు అవుట్ అయిపోయాడివి. అపోనెంట్స్ ఇచ్చిన క్యాచ్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.
మంచి క్యాచ్ ని సద్వినియోగం చేసుకోలేకపోయారు పాపం. వాడేంది రావట్లేదు వాడు. విశాఖ్ కిషోర్ కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా ఆడండి. చాలా బాగా ఆడుతున్నారు మీరు. మంచి రన్అట్ మిస్ అయింది. కిషోర్ చాలా చక్కగా పరిగెత్తావు రన్ కోసం. కొంచెం రన్నింగ్ లో వేగం పెంచాలి కిషోర్. ఫ్రీక్వెన్సీ 40 నుండి 60 పెంచుకోండి. అతను భారీ షాట్ కి ప్రయత్నించాడు కానీ అది క్యాచ్ కూడా మిస్ అయింది. 2 రన్స్ దీని వలన మనకి వచ్చినాయి. కిషోర్ చాలా భారీ షాట్ కి ప్రయత్నించాడు, ఏదేమైనప్పటికీ 4 పోలేదు. 2 రన్స్ అయితే వచ్చినాయి దీని వల్ల. ఆ సీసీఎల్లో చెప్పినట్టే 2 ఓవర్లకి 12 రన్స్ వచ్చినాయి. చాలా చక్కటి ప్రదర్శన, వీరిద్దరు కూడా చాలా చక్కటి ప్రదర్శన కనుపరిచారు. స్పాన్సర్స్ ఎవరన్నా ఉంటే చెప్పు ప్రసాద్. స్పాన్సర్స్ చెప్పు. ఇప్పుడు సాంగ్ పెట్టుకో, ఏదన్నా సాంగ్. 2 ఓవర్లు అయిపోయినాయి, 12 రన్స్ వచ్చినాయి. 3వ ఓవర్ మొదటి బాల్. అన్నా ఇప్పుడే ఎందుకన్నా 2 ఓవర్లు అయినాయి, 2 ఓవర్లకేనా? 2 ఓవర్లు అయిపోయినాయి, 12 రన్స్ వచ్చినాయి. 3వ ఓవర్ మొదటి బాల్. మొదటి పందిని విసిరి వేశారు. అది విశాఖ చాలా చక్కటి షాట్ కొట్టినాడు కానీ అది గ్రౌండ్ లోనే పడిపోయింది. దాని వలన ఒక పరుగు మనకు లభించింది. నన్ను రోజు ఈడే ఉన్నా, వేరే మ్యాచ్లకు కూడా ఉండవా ప్లీజ్? పర్మిషన్ కావాలంటే నేను ఇప్పిస్తలే, మా విషయం నన్ను ఏదో ఒకటి చేసి. మీ మొబైల్లో ఓపెన్ చేసుకున్నావు, యాప్ వేసేసుకుని భారీ షాట్ కొట్టినాడు కిషోర్. అది ఫీల్డర్ కొంచెం మిస్ చేశాడు. ఏదేమైనప్పటికీ మళ్ళీ సరైన సమయంలో అతడు బౌలర్కి అందించిన కారణం చేత 2వ రన్ మనకి లభించలేదు. వికాస్ ఎంతో కాన్సన్ట్రేట్ చేసి చూశాడు, భారీ షాట్ కొట్టాడు కానీ అది ఫీల్డర్ ఉన్న కారణం చేత 4 కూడా 4 దాటింది. మొట్టమొదటి 4 వికాస్ కొట్టిన కారణం చేత అతని సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంతో ఉరకలెత్తుతున్నారు. చాలా బాల్ వేసేటప్పుడు వద్దు, బాల్ వేసేటప్పుడు కామెంటరీ కూడా వద్దు. 2వ ఓవర్ కూడా అతను ప్రయత్నించాడు కానీ ఫీల్డర్ బాల్ పట్టుకున్న కారణం చేత 1 రన్ మాత్రమే లభించినది. మంచి పరుగు అని అతని యొక్క టీం సభ్యులందరూ ఎంతో ఉత్సాహంతో చప్పట్లు కొట్టుచున్నారు. కిషోర్ చాలా చక్కని షాట్ కోసం ప్రయత్నించాడు కానీ బాల్ మాత్రం కదలలేదు, అది మిస్ అయింది. బాల్స్ కావాల్సింది ఇలాంటి కామెంటరీ ఉంటే 24/7 కాబట్టి కంపల్సరీ కావాలి. కిషోర్ మంచి చక్కని షాట్ కొట్టావు, ఫీల్డర్ ఆ బాల్ మిస్ చేశాడు కాబట్టి మీరు 2 పరుగులు తీశారు. కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా ఆడుతున్నారు వీరిద్దరు కూడా.
నాకన్నా ఒక మాట చెప్పు. బోర్డు అన్నా పెట్టుకోరా, ఛార్జింగ్లు పెట్టుకోవడానికన్నా ఒక్క బోర్డు అన్నా పెట్టుకోవాలి కదా అన్న. ఇక్కడ ఎక్కడో చోట చెప్పు మీ సోదరి కొంచెం. ఒక్కటి కూడా లేకుండా మరి దారుణంగా. 3 ఓవర్లు అయిపోయినాయి, స్కోర్ 21. 4వ ఓవర్ మొదలవుతున్నది. దయచేసి బ్యాట్స్మెన్స్ గమనించాలి. బాల్ వేసేటప్పుడు వద్దు, బాల్ వేసేటప్పుడు చెప్పు. ఓకే, ఇతడు మొదటి బాల్ వైడ్ గా ఎంపైర్ మనకి డిక్లేర్ చేశారు. ప్రకటించబడినది వైడ్ గా ప్రకటించబడినది ఎంపైర్ గారి చేత. వికాస్ మంచి షాట్ కోసం ప్రయత్నించాడు, కానీ మంచి డిఫెన్స్ ఆడినట్టు అతని యొక్క టీం సభ్యులందరూ మంచిగా కొనియాడుతున్నారు. బౌలర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కటి బాల్ వేశారు. ఇప్పుడు చక్కటి బాల్ వేశారు, అందుకని మన వాళ్ళు కొట్టలేకపోయారు. అది బౌలర్స్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఫీల్డర్స్ అందరూ ఎంతో ఉత్సాహ ప్రదర్శన కనపరుస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళకు అదే ఇదే ఈ ప్లేయర్ మాకు ఇచ్చిపోండి మ్యాచ్ నో బాల్ అని ఎంపైర్ గారు మనకి డిక్లేర్ చేశారు. ఇది నో బాల్ గా ప్రకటించబడినది. దాని వలన ఫ్రీ హిట్ లభించినది, ఒక పరుగు లభించినది. దీన్ని 6 గా మలిచి ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇటువంటి ప్రదర్శన మీరు బ్యాట్స్మెన్స్ గమనించాలి. మంచి వికీ కీపర్ మంచి ఫీల్డింగ్ చేసి అద్భుత ప్రదర్శన కనపరిచారు. గ్రీజ్ లో ఉండుట కారణం చేత అతడు స్టంప్ అవుట్ కాలేకపోయినాడు. స్టంప్ అవుట్ అయినా నాట్ అవుటే, స్వీట్ బాల్ కదా. స్లో గురుకుతున్నా ఈ పిల్లడు బౌలింగ్ బాగా చేస్తుండే. ఈ పిల్లడు గురించి చెప్పు. మంచి యార్కర్స్ చేస్తున్నాడు, యార్కర్ లెంత్ బాల్స్ చేస్తున్నాడు. చాలా మంచి మైండ్ కూడా ఆపాలా, బ్యాటరీ అయిపోతే మళ్ళీ దానికోసం పెద్ద మంచి యార్కర్ లెంత్ బాల్. చక్కని బౌలింగ్ చేస్తూ బైగా డిక్లేర్ చేశారు. బైస్ ఇది ఏం దొరకదు. చక్కటి బౌలింగ్ ప్రదర్శన. యార్కర్ లెంత్ బౌలింగ్ ప్రత్యర్థి టీం నుంచి చక్కటి బౌలింగ్ ప్రదర్శన. తన యొక్క బౌలింగ్తో బ్యాట్స్మెన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. కాబట్టి బ్యాట్స్మెన్స్ చాలా చక్కగా గమనించి ఆడవలసిందిగా మనవి. ఇది వైడ్ గా డిక్లేర్ చేశారు ఎంపైర్ గారు. ఇంకొక 2 వైళ్ళు బ్రో. బౌలింగ్ బ్యాటింగ్. కమాన్ సుకేష్. వచ్చే చాలా చూసి ఆడుతున్నారు. 4 ఓవర్లు అయిపోయినాయి. స్కోరు 27. పవర్ ప్లేకి ఇంకా 2 ఓవర్లే ఉన్నాయి. పవర్ ప్లేకి ఇంకా 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. బ్యాట్స్మెన్స్ గమనించాలి.
స్కోర్ వేగాన్ని పెంచాలి, లేకపోతే 2 ఓవర్లు పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఫీల్డ్ స్ప్రెడ్ అయిపోతుందండి. స్కోర్ని పెంచే ప్రయత్నం చేయాలి బ్యాట్స్మెన్స్, ఎందుకంటే 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి పవర్ ప్లేకి. బౌలర్ ప్రేమేశ్వర్ తన యొక్క మొదటి బంతిని విసిరివేస్తున్నాడు. లెగ్ ఎంపైర్ భారీ షాట్ ప్రయత్నించి మరి కొంత నిదానత్వం ప్రదర్శించాడు. వాడు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. లెగ్ ఎంపైర్ చూడట్లే, అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. చూడు 160 ఆడారు. ఇంకో రన్ వచ్చేది. 160 ఆడని పెంచాలి. పేపర్లో లేదు. ఊరిక రమ్మని మాకు రాను రే అని ఎందుకు రమ్మన్నా ఊరిక వద్దు. వైట్ క్యాప్ కూల్గా బొమ్మని ఫోన్ చేయనా? ఫోన్ వికెట్ చెప్పు. చక్కటి బౌలింగ్ తో ఒక వికెట్ వారికి లభించినది. వికాస్ అనే వ్యక్తి చక్కటి షాట్ కోసం ప్రయత్నించి తన యొక్క వికెట్ ని కోల్పోయాడు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మొదటి బంతిని అతను ఎంతో చక్కగా 4 కోసం ప్రయత్నించినప్పటికీ ఫీల్డర్లు ఎంతో చక్కగా ప్రదర్శనతో బాల్ ని అడ్డుకోవటం జరిగింది. తద్వారా ఒక పరుగు లభించినది. చక్కటి బౌలింగ్ ప్రదర్శన. లెగ్ బైస్ గా డిక్లేర్ చేశారు. ఈ లెగ్ బైస్ గా డిక్లేర్ చేయబడినది ఎంపైర్ గారి చేత. సిక్స్లు పన్నాయండి నిన్న. రెండే. అతను చక్కటి క్యాచ్ ఇచ్చినప్పటికీ అక్కడ ఎవరు లేని కారణం చేత ఆ క్యాచ్ మిస్ అయిపోయినది. దీనికి చింతిస్తున్నాం. ఇదెంతో విషాదకరం. 5 ఓవర్లు అయిపోయినాయి. 32 రన్స్ మాత్రం లభించినవి. చివరి ఓవర్ మిగిలింది పవర్ ప్లేకి. పవర్ ప్లేకి ఇక 1 ఓవర్ దూరంలో ఉన్నారు, అది మీరు గమనించాలి. మళ్ళీ యార్కర్ లెంత్ బౌలింగ్ చేశాను వచ్చింది. బౌలరు చక్కని బౌలర్లు మళ్ళీ వచ్చాడు. కెప్టెన్ గారు బ్యాటింగ్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. పవన్ హాట్స్పాట్ ని ఆన్ చేయగలను అన్న, అది చేస్తాను. నిన్న వీడియో చేయలేదు. నాకు ఎప్పుడు 6 పట్టుకొని వస్తుంది మా మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ ఈ బాల్ ఎంపైర్ గారి చేత వైడ్ గా డిక్లేర్ చేయబడినది. సార్ 1000 రూపీస్ కానీ ఒకరి అందుకని పవన్ చాలా భారీ షాట్ ప్రయత్నించాడు. 1 రన్ లభ్యమైనది. గురు ఎంకరేజ్ బ్యాకప్ తీసుకోమని చెప్పు. బ్యాకప్ తీసుకోమని చెప్పు కీపర్ని.
అతనంతో క్యాచ్ గా పరిగణించబడింది. క్యాచ్ మిస్ చేశాడు. చక్కని అవకాశాన్ని మరి ఎంతో అవుట్ అయ్యేటువంటి అవకాశాన్ని మిస్ అయిపోయినది. కిషోర్ భారీ షాట్ ప్రయత్నించి చక్కగా క్యాచ్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకున్న పోవట చేత అది అవుట్ కాలేదు. కిషోర్ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకోసారి అటువంటి ప్రయత్నం ఏమి చేయవద్దు. చాలా చక్కటి ప్రదర్శన చేత పవన్ ఒక రన్ను ఒక పరుగు తీసినాడు. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తుంది. ఫీల్డింగ్ చాలా గట్టి ఫీల్డింగ్ ఉన్నది. అంత షాదన్ దయ షాదన్ దయ పొద్దున 6 గంటలకు లేసి ఆడాలి. యాంగిల్ కొనొచ్చు సార్. డాంగ్ ఉన్నది రెగ్యులర్ దాని చాలా చక్కటి షాట్ ఇది. ఎంతో చాలా చక్కటి ఫీల్డింగ్. ఒక రన్ను లభించినది. ఫీల్డింగ్ కాశప్ప ఫీల్డింగ్ చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఫీల్డింగ్. ఓవర్ కంప్లీట్. స్కోర్ చూడండి సార్. 4 బాల్ అయింది. ఎంపైర్ గారు సార్ అవుట్ అయ్యారు. ఒకటి క్యాచ్ డ్రాప్ ఒకటి. స్కోర్ దీంట్లోనే ఉంటుంది. 6 ఓవర్లు అయిపోయినాయి. స్కోరు 37. పవర్ ప్లే అవుట్. పవర్ ప్లే అవుట్. పవర్ ప్లే కంప్లీటెడ్ అండ్ పవర్ ప్లే కంప్లీటెడ్. స్ప్రెడ్ చేసుకోవచ్చు. 5 మందిని బయట పెట్టుకోవచ్చు. చెప్తే బాగుంది కదా మాటింగ్ కదా. ఏడవ ఓవర్ మొదటి బంతి. చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేత రన్ను రాకుండా అరికట్టినారు బౌలర్. తప్పు ఏ పాస్వర్డ్ కాల్ చేసి ఒక్క నిమిషం నెట్వర్క్లో జోసఫ్ అప్గ్రేడ్ सर एम्पायर से बोलिए बहुत थ्रो मार रहा है. थ्रो अलाउड हियर. थ्रो अलाउड है. तो अभी थ्रो बैटमैन अपील करने का है भाई. बैटमैन खुद अपील करने का है तब देखेगा. यहाँ पवन खेल रहा है वो. देखा ऐसे थ्रो मार रहा है बॉलर. वही भाई बैटमैन अपील करने का है. पूरा थ्रो मार रहा है वो. పవన్ చాలా చక్కటి షాట్ కొట్టి ఒక సింగిల్ రన్ తీశాడు. ఈ ఓవర్లో 2 పరుగులు మాత్రమే లభించినవి. కిషోర్ పవన్ మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఆడవలసిందిగా మీ యొక్క టీం సభ్యులు కోరుతున్నారు.
ఎంకన్న 8వ ఓవర్ మొదలుపెట్టినారు. వెరీ గుడ్ వెరీ గుడ్ బౌలింగ్. బరిలో ప్రసాద్ దిగబోతున్నారు. మ్యూజిక్ పెట్టండి, అవుట్ అయ్యారు కదా, మ్యూజిక్ పెట్టండి. అవుట్ అయితే పెట్టండి సార్. అవుట్ అయితే కూడా పాస్వర్డ్ 4488. 39 3 wickets. ఈయన పవన్ ఎన్ని కొట్టాడండి? పవన్ కుమార్ ప్రసాద్ సార్ కమాన్ రావట్లేదా ఇండివిజువల్ స్కోర్? గాల్లో ఉంది ఫీల్డర్ చేతిలో. వికెట్ ఇస్ గాన్. వెరీ నైస్ బౌలింగ్. క్యాచ్ అవుట్ గాజ్. ఫీల్డర్ పాస్వర్డ్ ఎంత? ఆయన చెప్పాడు కదా డబల్ డబల్ అన్న. పాస్వర్డ్ ఏంట అన్న మొబైల్ది? హ్యాట్రిక్ ఛాన్స్. కిషోర్ బాబు 11 రన్స్. చెప్పండి. కిషోర్ బాబు 11 రన్స్, 11 రన్స్. హ్యాట్రిక్ ఛాన్స్. ఇంకన్నా వి నరేష్ నెక్స్ట్ బ్యాట్స్మెన్. నరేష్ బ్యాటింగ్. ఫీల్డర్స్ అందరు చాలా షార్లో కనిపిస్తున్నారు. పవన్ 3 రన్లు తీశారు. వెదర్ కూడా మీకు కలిసి వచ్చింది. వావ్ 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 వాట్ ఏ బాల్. బాల్ వైడ్ గా ప్రకటించారు. ఎక్స్ట్రా 1, టోటల్ 2 రన్స్. ఒకటి ఆపావు బ్యాక్ సైడ్ నుంచి. ఈయన ఒకటి ఆపాడు. 2 ఆడాడు, ఒకటి ఆపాడు. వావ్. చెప్పండి బాల్ కౌంట్ ఉంది. ఓవర్ స్కోర్ ఓవర్. మనం అట్లా చెప్పలేము. 41 for 4. 8 overs complete. Andip bowler. వాడికి దిగలేదు. ఇక్కడ ఒకడు 90 కొట్టింది, వాడు ఒకరికి తీసా. ఫుల్ మ్యాచ్ అయితే పెట్టేద్దాం ఫస్ట్ హాఫ్లో. ఎంతో ట్రై చేశారు. కీపర్ చేతిలో నుంచి బాల్ మిస్ అయింది. 2 runs రావడం జరిగింది. ఫీల్డర్ చాలా చక్కగా ఫీల్డింగ్ చేశాడు. 8.2. 10 overs బ్రేకప్. మా వాళ్ళు కామెంటరీ ఇస్తారు. ఇవ్వండి ఒకసారి. పవన్ గారు బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. వైడ్ పవన్ గారు మీ బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి?
గ్రౌండ్ చాలా కష్టంగా ఉన్నది. తక్కువ అది మంచు ప్రభావం అనుకుంటా. అండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళది. వెరీ గుడ్. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నారు. సో కొంచెం రన్స్ తీయటం కష్టం అవుతుంది. వెంకట్ గారు, మీ టీం వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నారు, మీ వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా? ఏమైనా అవుటా మళ్ళీ? అవుట్ సార్, క్యాచ్ ప్రసాద్ రెడ్డి. అరే 5 వికెట్ సార్, స్కోర్ చెప్పండి. ఈడేదో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అని చెప్పి ఇటు తిప్పేసరికి అడ్డు పోయింది టక్కని. గణేష్ దిగుతున్నాడా? ల్యాప్టాప్ పెడుతూ ప్రసాద్ గారు, మీరు లెగ్ ఎంపైర్ గా ఉండండి. నరేష్ గారు, నరేష్ గారు మీరు లెగ్ ఎంపైర్ గా ఉండండి. 1 hour 50 minutes చూపిస్తుంది. వెంకట్ సార్ ఇప్పుడే లెగ్ ఎంపైరింగ్ కి వెళ్తున్నారు. మరి వారు ఎంతో నైపుణ్యంతో ఈ యొక్క ఎంపైరింగ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆయన రన్నింగ్ కూడా చాలా బాగుంది సార్ది. నిన్న మ్యాచ్లో 4 కొట్టారు. మా టీంకి ఎంతో బలమైన బ్యాట్స్మెన్. అజయ్ సార్ ఎంతో చక్కగా 2 runs తీశారు. నరేష్ సార్ 2 runs తీశారు. 2 runs తీశారు. ఇప్పుడు వైట్ ప్లస్ మన గణేష్ గారు ఎంతో చాకచక్యంగా 2 runs తీశారు వైడ్ బాల్ ను. మళ్ళీ వైడ్ గా ప్రకటించారు. వైట్ బాల్. బౌలర్ అనుదీప్. స్టంపింగ్ చేసే కీపర్ దీపక్ స్టంప్ చేసే ప్రయత్నించాడు, కానీ అది సక్సెస్ కాలేకపోయింది. మళ్ళీ వైట్ గా ప్రకటించారు ఎంపైర్. వైట్ బాల్. Nine overs complete. 50 runs, 5 wickets. Next bowler Prasad. Rebel City captain. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ ఈ మ్యాచ్ యొక్క విజయవంతంగా ఈ టోర్నమెంట్ ని పూర్తి చేయాలి. నెట్ బౌలింగ్. మొదటి బాల్ డాట్ గా చాలా मोहसिन थोड़ा सार वाला पानी लेके आ। बॉटल उधर ही है, बॉटल उधर ही है। ప్లేయర్స్ అందరూ చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. వెరీ గుడ్ మ్యాచ్. నైస్ బౌలింగ్. బౌలింగ్ బాగా వేసింది కానీ వైడ్ లాస్ట్ టైం కూడా 11 వైడ్లు లాస్ట్ ఇన్నింగ్ వచ్చేసరికి మంచిగా ఎట్లా వేస్తుంది అంటే బాగా బ్యాట్స్మెన్ మంచి ఆర్కర్లు వేస్తుంది కానీ వైడ్లు ఎక్కువ వేస్తుంది. ఇంకా విజయ్ అండి ఎక్కువ బాగా చేస్తుంది. వైడ్లు అతను
బాగా వేస్తుంది, బౌలింగ్ అయితే బాగా వేస్తుంది కానీ వైడ్స్ ఎక్కువ వేస్తుంది. కంట్రోలింగ్ పవర్ ఉన్నట్టు. వైట్ బాల్. ప్రసాద్ సార్ మరి ఎంతో బాల్ కొట్టడానికి చూస్తున్నారు కానీ బాల్ దొరకట్లేదు. బాల్ను దొరికించుకొని ఆడాలి. అటెళ్ళి ఇటెళ్ళి అది వైడ్గా ప్రకటించారు. వైట్ బాల్. ఫిఫ్టీ త్రీ స్కోర్. వెరీ గుడ్ బాలింగ్. ఫీల్డింగ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మీరు మాత్రం ఒక అవుట్ అయిపోతే అక్కడే ఉంటాడండి, ఏం కాదు. వెరీ గుడ్ కీపింగ్ దీపక్. బ్యాట్స్మెన్ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. క్యాచ్. గాల్లో ఎగిరింది కానీ డైరెక్ట్ అది ఫీల్డర్ చేతిలోకి వచ్చేది. ఎంత డిసిషన్ ఫైనల్ 2 నిమిషాలు ఆగాలి. ఓవర్ అప్ ఆఫ్టర్ 10 overs 10 overs ఓవర్. నమస్తే. ఇప్పుడు గణేష్ బ్యాటింగ్ చేస్తున్నారు. కమాన్ కమాన్ గణేష్. మరి పరమేష్ బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారు. బ్యాటింగ్ కష్టం అవుతున్నది. లెగ్ బై ప్రసాద్ సార్. కమాన్ బ్యాటింగ్. ప్రసాద్ సార్ పిచ్ చెక్ చేస్తున్నారు. మరి 4కి మేబీ ట్రై చేస్తున్నారు. అలాగే బాల్ ని కూడా పిచ్చెక్కిస్తారని అనుకుంటున్నాం. ఆ బాల్ ని చాలా అబ్జర్వ్ చేశారు కానీ అది సింక్ అవ్వలేకపోయింది. కమాన్ ప్రసాద్ సార్. గణేష్ కమాన్ కమాన్. స్కోర్ చాలా తక్కువగా ఉన్నది మరియు మన దగ్గర ఓవర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. షాట్స్ కి ప్రయత్నించాలి. డిఫెన్స్ లో వెళ్ళిపోయింది. మరి నో రన్. పదకొండవ ఓవర్ రన్ అవుతున్నది. ఇంకా మన చేతిలో 9 ఓవర్స్ మాత్రమే ఉన్నాయి. బ్యాటింగ్ బ్యాటింగ్ సార్. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ బ్యాటింగ్. మరియు చక్కటి షాట్ కి ప్రయత్నించేప్పటికీ 1 రన్నే వచ్చినది. చాలా గ్యాప్ చూసి షాట్ ఆడారు. గణేష్ కి ఇప్పుడు బ్యాటింగ్ వచ్చింది. మరి ఎంపైర్ దీన్ని వైడ్ గా ప్రకటించారు.
देखो स्कोर దీంతో ఒక రన్ ఎక్స్ట్రాగా వచ్చింది. దీనితో స్కోర్ 60కి చేరినది. గణేష్ చక్కటి చాట్ ప్రయత్నించారు, మరి ఒక రన్ వచ్చింది. స్కోర్ 61. ఓవర్ అయిపోయిన తర్వాత చెప్పు. ఓవర్ మరియు ఓవర్ కంప్లీట్ అయింది. 61-5 వికెట్స్. 11 overs కంప్లీటెడ్. బ్యాట్స్మెన్లు గుర్తుంచుకోవాలి, ఇంకా 9 overs మాత్రమే ఉంది. షాట్స్ కి ప్రయత్నించాలి. కమాన్ కమాన్ గణేష్. మరియు వైడ్ తో ఎక్స్ట్రా రన్ ఒకటి వచ్చింది. కమాన్ కమాన్ గణేష్. మరియు ఎంపైర్ దీన్ని వైడ్ గా ప్రకటించారు. దీంతో ఇంకొక రన్ ఎక్స్ట్రా వచ్చింది. దీనికి ఎంతో చక్కటిగా షాట్ వేశారు. గణేష్ రన్నింగ్ స్పీడ్ గా లేరు. అలా చెప్పు. ప్రసాద్ సార్ స్ట్రైకింగ్ వచ్చింది. మరియు దీన్ని ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు. దీంతో ఇంకొక స్కోర్ ఎక్స్ట్రా వచ్చింది. 12th ఓవర్ రన్నింగ్. షాట్ గా ప్రయత్నించినప్పటికీ మరి అది సింక్ అవ్వలేదు. ఎంతో చక్కటి గ్యాప్ షాట్ ఆడారు. వండర్ఫుల్ షాట్ ఫర్ ప్రసాద్ సార్. గుడ్ ఫీల్డింగ్, ఎంతో చాకచక్యంగా ఫీల్డ్ వేశారు. గుడ్ ఫీల్డింగ్ ఫర్ ఫీల్డింగ్ టీమ్ అండ్ గుడ్ బ్యాటింగ్ ఫర్ ప్రసాద్ సార్. గురుదేవ్ వెల్ డన్. సూపర్ సూపర్ రన్నింగ్ గణేష్ అండ్ ప్రసాద్ సార్. బ్యాటింగ్ సార్, గ్యాప్ షాట్స్ బాగా ఆడుతున్నారు. గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్ గుడ్ రన్నింగ్. अरे दीपक टेंशन ना लो. చాలా చక్కగా ఆడుతున్నారు బ్యాట్స్మెన్. స్పీకర్ దగ్గర పెట్టు. ఈ ఫోన్ లో మై స్పీకర్ ఎక్కడ ఉంది? ఆ హోల్ దగ్గర పెట్టు. ఎగ్జాక్ట్. గణేష్ ఎంతో చాక. మిస్ ఫీల్డింగ్ లో మిస్ ఫీల్డ్ చూస్తున్నాం. వెల్ బ్యాటింగ్ చాలా గ్యాప్ షాట్స్ ఆడుతున్నారు బ్యాట్స్మెన్లు ఇద్దరు కూడా. చాలా చక్కగా గ్యాప్ షాట్స్ ఆడుతున్నారు. వారి ఖాతాలో మరొక రన్ యాడ్ అయిపోయింది. 12 overs కంప్లీట్ అయినది. 75 for 5 wickets. గణేష్ చాలా అలసిపోయి ఉన్నారు, మరి వారు కోరుతున్నారు ఒక రన్నర్ ని. ఆంజనేయులు రన్నర్ గా వెళ్తున్నారు. వీరాంజనేయులు చాలా చక్కగా వీరు రన్ చేస్తారు. 12 overs completed. Score 75 for 5 wickets.
More 8 overs ఉంది. ఇంకా 8 ఓవర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాట్స్మెన్ గమనించాలి, షాట్స్కి ప్రయత్నించాలని మీ యొక్క టీం ఆశిస్తున్నాం. టీం చాలా చాకచక్యంగా ఆడుతుంది. ఇంకా మనకి 8 ఓవర్స్ మాత్రమే ఉన్నాయి. అందరూ చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నౌ 13th ఓవర్ రన్నింగ్. అనుదీప్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ప్రసాద్ సార్ చాలా మంచిగా ఆడారు. ఒక రన్ను లభించింది. కమాన్ కమాన్ గణేష్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 4 for you. షాట్ కి ప్రయత్నించినప్పటికీ మిస్ ఫీల్డింగ్ అయిపోయింది. ఎంపైర్ అవుట్ గా ప్రకటించారు. ప్రసాద్ సార్ అవుట్ అయిపోయారు. ఎంతో బాధిస్తున్నాం. మంచి బ్యాట్స్మెన్. ఇంకా డౌట్ అంతే. ఓవర్లు కూడా తక్కువ ఉన్నాయి ఇంకా. వెంకట్ బ్యాటింగ్ విల్ ప్రసాద్ సార్ అవుట్ అవ్వడం కారణంగా చాలా బాధగా టీం చాలా బాధపడుతుంది, నిరాశపడుతుంది. చాలా బాగా ఆడారు. అందరికి చప్పట్లు కొట్టండి. ఒక మంచి బ్యాట్స్మెన్ ని వికెట్ కోల్పోవడం చూస్తున్నాము. లెగ్ ఎంపైర్ గా కిషోర్ కుమార్ వెళ్తున్నారు. మంచి గ్యాప్, చక్కటి షాట్ ఆడారు గణేష్. ఇప్పుడే వెంకట్ సార్ ని బ్యాటింగ్ దిగారు. మరియు వారి నుంచి ఒక 4 ఆశిస్తున్నాము. నిన్నటి మ్యాచ్ లో ఒక 4 గట్టి టీంలో బాగా చక్కటి ప్రదర్శన చేసిన వెంకట్ సార్ ని అభినందిస్తున్నాం. చక్కటి ప్రదర్శన. ఓ గ్యాప్ షాట్ ఆడారు వెంకట్ సార్. గుడ్ బ్యాటింగ్. నువ్వు వెంకట్ సార్కి బాగా కామెంట్ చేస్తావు కదా బాగా. వాడు ఇంకా ప్రసాద్ సార్ అంటున్నాడు. గుడ్ బ్యాటింగ్ గణేష్. పిచ్ చాలా బ్యాటింగ్ కి అనుకూలంగా లేదు, బౌలర్ కి చాలా అనుకూలంగా ఉంది. ఎంత కొట్టినా బ్యాట్స్మెన్ లో బౌలింగ్ బౌండరీకి వెళ్ళట్లేదు. అసలు ఫీల్డింగ్ అవసరమే లేదా. వెంకట్ సార్ ఆన్ ది స్ట్రైక్. ఓవర్ అయిపోయింది సార్. లెగ్ బాయ్స్ రన్ యార్. రన్నింగ్ చాలా స్లోగా ఉంది, చూసుకోవాలి బ్యాట్స్మెన్. నీ దాని నుంచి పడదాం. మొబైల్ మరి ఎలా షాట్స్ కొట్టాలని ఇద్దరు బ్యాట్స్మెన్ డిస్కషన్ చేస్తున్నారు. గణేష్ చాలా సలహాదారుడు, చాలా చక్కగా ఇస్తారు సజెషన్స్. ఇప్పుడే బ్యాటింగ్ చేసి అవుట్ అయిన ప్రసాద్ సార్ ని వారి యొక్క ఎక్స్పీరియన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ సార్, పిచ్ గురించి, మీ బ్యాటింగ్ గురించి ఒకసారి చెప్పండి. బ్యాటింగ్ గురించి కంటే బౌలింగ్ చాలా చక్కగా ఉంది. ఫీల్డర్స్ అందరూ చాలా చక్కగా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు. మరి మీ బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ చక్కటి మంచి అనుభూతిని ఇచ్చింది నా బ్యాటింగ్. ఎందుకంటే మంచి చక్కటి బౌలర్స్ నేను ఎదుర్కొన్నాను కనుక ఇది నా అనుభవానికి చాలా ఉపయోగపడే సంగతి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా బ్యాటింగ్ చేశారు. అట్లాంటి ఇంటర్వ్యూస్ ఇటు పిలుచుకొని వచ్చి ఇక్కడ చెప్పించు. IPL లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చూడ, అక్కడే పిలిపించి అట్లా పిలిపించి మాట్లాడు.
ఇందాక కూడా మరి ఎంపైర్ దీన్ని వైడ్గా ప్రకటించారు. దీంతో ఇంకొక రన్ ఎక్స్ట్రా వచ్చింది. ఖాతాలో వైడ్లు ఎక్కువ వస్తున్నాయి. 14th ఓవర్ రన్నింగ్. Score 80 for 6. 80 for 6. కాదు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? రన్ రేట్ చాలా తక్కువగా ఉన్నది. ఇంకా 5 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు బ్యాట్స్మెన్స్? బ్యాట్స్మెన్ గమనించాలి దీన్ని. ఓ వెంకట్ సార్ అవుట్ అయిపోయారు. వెంకట్ బ్యాటింగ్ గా దిగుతున్నారు. వెంకట్ సార్ ఇప్పుడే వెనుదిరిగారు అనగానే అందరు ఫీల్డర్స్ ముందుకు వచ్చారు. క్లీన్ బౌల్డ్ ఆఫ్ ద గుడ్ బౌలింగ్ ఆఫ్ ద పెబల్ సిటీ కెప్టెన్ నాగేంద్ర ప్రసాద్ గారు చాలా చక్కగా రాణిస్తున్నారు ఈ మ్యాచ్లో. వెరీ గుడ్ బౌలింగ్ అండి. మన ఏఆర్సి టోర్నమెంట్లో ఆల్ టీమ్స్ ఈక్వల్, ఎవరు కూడా ఫీల్ కావద్దు. ఇక్కడ అందరం మనమే, మన మ్యాచ్. ద ఏఆర్సి ఇస్ ద ఫ్యామిలీ. లోకి వచ్చారు. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు బౌలర్. వెరీ గుడ్ ఫీల్డింగ్. ఎన్ని వికెట్లు పడ్డాయి ఆయనకి? 3 పడ్డాయా? ఈ వికెట్ పడాల్సింది ఇందాక బాల్ జస్ట్ సాదిక్ సార్ బ్యాటింగ్ గా దిగారు. వారి టీం వారి నుంచి చక్కటి గ్యాప్ లో ప్రయత్నించినప్పటికీ మరి టచ్ అవ్వలేదు. నో రన్. 14 overs completed. 80 runs for 8 wickets. లాస్ట్ 2 wickets మాత్రమే ఉన్నాయి. బ్యాటింగ్ టీం గమనించాలి. ఇంకొక 6 overs ఉన్నాయి. వికెట్ ఆపుకొని బ్యాటింగ్ చేయాలని టీం ఆశిస్తుంది. 15th ఓవర్ రన్నింగ్. పరమేశ్వర్ దాస్ బౌలింగ్ వేస్తున్నారు. చాలా చక్కగా. ఇప్పుడు 47 గణేష్ ఆన్ ది స్ట్రైక్. వారి ఖాతాలో ఇంతవరకు 4 రాలేదు. వారి టీం ఆశిస్తుంది ఒక 4 అతని నుంచి. చాలా గ్యాప్ షాట్ ఆడారు. ఫీల్డింగ్ బౌలింగ్ చాలా బాగుంది పెబల్స్ టీం. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు అండ్ ఫీల్డింగ్ ఆల్సో. చాలా చక్కగా ఫీల్డింగ్ చేసిన సుశీత్ గారికి అభినందనలు. సాదిక్ సార్ సాదిక్ గారు మీరు చాలా ఆవేశంతో ఆడుతున్నారు. వికెట్లని చాలా చక్కగా గమనించాలి. మీరు వికెట్లు వదిలేసి ఆడుతున్నారు. బాల్ని ఆపే ప్రయత్నం చేయండి. మీరు షాట్లు కొట్టే ప్రయత్నం చేస్తే అది చక్కగా వికెట్లకు తాకును. కీపర్ కట్ బిల్డింగ్ రే దీపక్. కీపర్ ఊపే పనిలోనే ఉన్నట్టున్నాడుగా దీపక్. గుడ్ కీపింగ్. కంటిన్యూ.
లవ్లీ లవ్లీ కొంచెం अली सर आराम से खेलिए ओवर ज्यादा आगे బ్యాట్స్మెన్ చాలా చక్కటి ప్రదర్శన కనబరిచారు. అది 4 గా తరలించబడినది కనుక తమ సభ్యులు అందరూ కూడా ఎంతో చప్పట్లతో ఆహ్లాదం వ్యక్తపరుచుతున్నారు. ఫీల్డింగ్ చాలా చక్కగా ప్రయత్నించినప్పటికీ అది బౌండరీ దాటి వెళ్ళిపోయింది కనుక 4 పరుగులు లభించినవి. సాదిక్ గారు బ్యాటింగ్ చేసి చేసి అలసిపోయి వచ్చినారు కనుక ఇప్పుడు కామెంటరీ చెప్పవలసిందిగా సభ్యులందరూ అతనిని బతిమలాడుతున్నారు. చక్కటి 4 లభించినది. మంచి బ్యాటింగ్ చక్కని ప్రదర్శన కనపరిచినారు గణేష్ గారు. ఎయిటీ 9 స్కోరు, 9 వికెట్లు, ఇంకా 1 వికెట్ లాస్ట్ వికెట్ మాత్రమే మిగిలి ఉన్నది ప్రత్యర్థులకు. గమనించి చాలా చక్కగా బౌలింగ్ చేయవలసిందిగా మనవి. సపోర్ట్ రెండు టీంలకు ఉంటుంది కామెంటరీ సపోర్ట్. ఆల్ అవుట్. ఇంకా ఎన్నో 15 ఓవర్ల 2 బాళ్ళకి టీం అందరూ కూడా ఆల్అవుట్ గా చేయబడినారు. ఇది చాలా చక్కటి ప్రదర్శన. బౌలర్స్ అందరూ కూడా చాలా చక్కని బౌలింగ్ చేశారు. రన్అట్లు కూడా చాలా చక్కగా చేశారు. ప్రసాద్ గారిని మీరు అవుట్ చేయడానికి రన్అట్ కావాల్సిందిగా బతిమలాడినారు కాబట్టి అతను ఇందుకే ఫీల్డర్ చేతిలో నుంచి బాల్ మిస్ చేయడం జరిగింది. సింగల్. దీపక్ వెళ్ళాడా? వెల్ బాల్. ఇది మొన్న ధనరాజ్ యాడ్ చేశారు పిఎస్లో. వెరీ గుడ్ బ్యాటింగ్. నేరుగా గాల్లో ఉంది. క్యాచ్ మిస్ అయిపోయింది అక్కడ. ఇంకోటి వెరీ గుడ్ షాట్. గాల్లో గ్యాప్ లో షాట్. అది 4 గా నేరుగా 4 దిశగా వెళ్ళిపోయింది. ఎంపైర్ 4 సిగ్నల్ ఇచ్చేసారు. 4 రన్. బ్యాట్స్మెన్ దీపక్ నేరుగా బోర్నికి తరలించారు బాల్ను. బాల్ మళ్ళీ గాల్లో లేసింది. నేరుగా 4 లోకి వెళ్ళిపోయింది. వెరీ గుడ్ బ్యాటింగ్ దీపక్. హ్యాట్రిక్ అవకాశం కోల్పోయాడు దీపక్ ఓవర్ కావడంతో. వెరీ గుడ్. స్కోర్ 4 ఓవర్ స్కోర్ చెప్పండి. వన్ ఓవర్ 11 runs.
బౌలింగ్ అందరు ఫీల్డర్లు చక్కగా రాణిస్తున్నారు. వైడ్ ఎంపైర్ దీన్ని వైడ్ గా ప్రకటించారు. నో అబ్జెక్షన్. ఇదొక బాల్ గా మరి మిస్ఫీల్ జరగడం, ఇక్కడ మిస్ఫీల్ జరిగింది, ఒక రన్ రావడం జరిగింది. వెరీ నైస్ బౌలింగ్. గాల్లో ఉంది, క్యాచ్ మిస్. సెకండ్ క్యాచ్ దీపక్. రెండు అవకాశాలు వచ్చాయి దీపక్ కి. రఘుపతి కొట్టాడు, గ్యాప్ లో వచ్చింది సింగిల్ మాత్రమే. దీపక్ కొట్టాడు, దీపాల్ షాట్, క్యాచ్ మిస్. దీపాల్ షాట్ కొట్టాడు, వెరీ గుడ్ బ్యాటింగ్. కమాన్ కమాన్. ప్రసాద్ సార్ గారు క్యాచ్ పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ అది దొరకలేకపోయింది. 2 overs 17 runs. చాలా చక్కగా బాల్ చేసి మరి బాల్ ఆపడానికి ప్రయత్నించారు బౌలర్. వెరీ గుడ్ బౌలింగ్. ప్రతి ఒక్కరు చక్కగా రాణిస్తున్నారు, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. ఈ నంబర్లో చాలా చక్కగా ఫీల్డింగ్ చేశాడు, అది 4 వెళ్ళే బాల్లో ఆపెట్టాడు. గుడ్ ఫీల్డింగ్. గాల్లో లేసింది, ఇట్లా వెళ్తుంది, ఇంకా వెళ్తూనే ఉంది బాల్. వెరీ గుడ్. ఇలాంటి షాట్లు దీపావళి ఆఫర్ లాగా అందరికి ఇస్తున్నారు. వెరీ గుడ్ ఫీల్డింగ్. సో వెరీ నైస్ ఫీల్డింగ్, వెరీ నైస్ ఫీల్డింగ్. గాలికి పోతుంది, గాలు వచ్చింది, క్యాచ్ డ్రాప్ అయిపోయింది. వెరీ గుడ్ ఫీల్డింగ్, చాలా బాగుంది. ఓవర్ 23.
3 overs complete. Very good shot. Good fielding. Very nice fielding అమ్మా. 2 runs మాత్రమే వచ్చాయి. No ball. Free. Very nice fielding, sir. Good fielding. Ganesh. గుడ్ బ్యాటింగ్, బీట్ ద బాల్. Well try, sir. Catch, well try. అది లేదు పెళ్లి చేసుకొని వస్తుంది అయితే సార్ మరి నువ్వైతే సరిపోతా ఇంకా కానివా నువ్వు వాళ్ళని గుడ్ బ్యాటింగ్. వెరీ నైస్ బాలింగ్. ఎప్పుడు పోతున్నావు ఏం చేస్తున్నావు మమ్మీ కీపర్ మిస్ఫీల్ చేశారు, అక్కడ ఒక రన్ ఎక్స్ట్రాగా లభించింది. ఓవర్. వాళ్ళు తాతనే ఉంటారు ఆడు 4 overs complete, 29 runs. No wickets. జిఎం సార్ నువ్వు ఇట్లానే అన్నా అప్పుడు చెప్తాడు నీకు వాటర్కి 2 hours లోపల పోతా అంటే Well try, sir. Well try. Catch. What a bowling. Nice bowling. బాల్ అయితే గాల్లో లేసింది, మరి నేరుగా ఎంతో ట్రై చేస్తున్నారు సార్. వెరీ గుడ్ కీపింగ్ సార్. వెల్ ట్రై అండ్ క్యాచ్. నేను మాదే మేడం కొంచెం బాల్ అయితే స్ట్రేట్ గా వెళ్తుంది, అది 4 గా డిక్లేర్ చేసేది ఎంపైర్ మాత్రమే. సో 4 గా డిక్లేర్ అయిపోయింది కూడా. గుడ్ బ్యాటింగ్. దీపాల్ షాట్, రఘుపతి రాఘవ షాట్. వెరీ నైస్ బ్యాటింగ్. వెరీ గుడ్ గ్యాప్. ఇలా అలా
సింగిల్ రన్ రావడం గుడ్. అను ఫిఫ్త్ ఓవర్ కంప్లీట్, 435, 0 వికెట్స్. ఓపెనర్స్ చాలా చక్కగా రాణిస్తున్నారు. రన్ రేట్ కూడా రన్స్ బాగా ఎత్తుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నేను ఏమొచ్చిందని నేను గోడకు బాలు తగలదు నాన్న, కొండకు తగలాలి బాలు. గోడ కొడితే మరక, కొట్టకు కొడితే బండ పగలాలి. అలా బౌలింగ్ వేస్తే ఫీల్డర్స్ అందరు అలర్ట్ ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ బ్యాటింగ్, గుడ్ గ్యాప్, వెరీ నైస్ ఫీల్డింగ్. వావ్, బ్యాపక్. గాల్లో లేసింది, దీపక్ ఇచ్చాడు, దీపావళి ఆఫర్. అది ఎందుకుందా ఎలా అనే తర్వాత విషయం వెళ్ళింది. సో ఎంపర్ ఇచ్చారు 4. ఏమాటలు ఫిక్స్ అయిపోయింది. దీపావళి ఇంకా 12 నెలల ముందు, నువ్వు ఇప్పుడే ఆఫర్లు ఇస్తున్నావు అందరికి. ఆల్ ఫీల్డర్స్ ఎవరికైనా ఎనర్జీ డ్రింక్ కావాలంటే కానపూర్ వెళ్ళండి, మీకు చాలా ఎనర్జీ డ్రింక్ ఉంది అక్కడ. వెరీ బ్యాటింగ్, వావ్, ఫీల్డింగ్ సార్, ఫీల్డింగ్, నైస్ ఫీల్డింగ్. గుడ్ షాట్, గ్యాప్ షాట్, 4 రన్, వెల్ షాట్, వెరీ నైస్. రఘుపతి కొడుతుండు రాఘవ్ షాట్, దీపక్ ఆడుతుండు దివాళీ షాట్. देव मौका है, जा पेपर सिटी का ओपनर्स का अच्छा मौका लग रहा है. तो जो जे ब्लॉक ఫీల్డర్స్ కూడా చక్కగా ఫీల్డింగ్ చేస్తున్నారు. యా, అక్కడ ఏదో చిన్న అబ్జెక్షన్. ఓకే, పవర్ ప్లే అయిపోయిందా? అయిపోయింది సార్. కాలేదు ఇంకా సార్, లాస్ట్ లాభం ఇప్పుడు అవుట్ అవుతుంది. ఓవర్. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, గ్యాప్ షాట్. మరి అది గ్యాప్ లో వెళ్తుంది, అక్కడ ఫీల్డర్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా చూసుకోరు. ఓకే, సార్ ఉంది 2 రన్స్ మాత్రమే లభించాయి. నేను దాంట్లో ఉంటా కాబట్టి నాకు మై మ్యాచెస్ అని కొట్టగానే వచ్చేస్తుంది. ఆ టీం నాదే, నేను కూడా ఆ టీంలో ఆడతా కదా, అందుకని నా టీం వాళ్ళు ఎక్కడ ఆడుతున్నా నాకు గుడ్ షాట్, ఫస్ట్ 4. వాళ్ళకి రావాలి లేకపోతే ఓకే, వస్తుంది. ఎంపైర్ షేర్ చేస్తా. గుడ్ బ్యాటింగ్. దీపావళి ఆఫర్ ఇప్పుడే వచ్చేసింది, కొనుక్కోండి బజాజ్ షోరూమ్కి వెళ్ళి బండ్లు. పెబల్ సిటీ వాళ్ళు అన్ని చెక్కులను రాసిస్తారు, బ్లాక్ చెక్కులు. చెక్ బుక్లు ఎంతమందికి ఉన్నాయి?
వైట్ గా ఎంపర్ వైట్ గా డిక్లేర్ చేశారు. పంపించాడు వాళ్ళు లింక్ ఓపెన్ చేసేసి. డార్లింగ్ షాట్ అంటారు దీన్ని, గ్యాప్ లో వచ్చింది. వెరీ గుడ్ బ్యాటింగ్ దీపక్, వెరీ గుడ్ ఫీల్డింగ్. ఫీల్డింగ్ అక్కడ మ్యాచ్ నైస్ ఫీల్డింగ్. అది 50 ఓవర్స్ మ్యాచ్. ఓకే, గుడ్ లైఫ్, గుడ్ ఫీల్డింగ్ సార్, గుడ్ ఫీల్డింగ్, గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాకప్. వెరీ నైస్ షాట్, గుడ్ ఫీల్డింగ్ అమ్మా. సింగిల్ మాత్రమే లభించింది అక్కడ ఫీల్డర్ ఉండడంతో. బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాడిదే ఈరోజు పార్టీ. ఓవర్ స్కోర్ 56. అక్కడే నైట్ 7 overs కంప్లీట్, 0 wickets. మామూలుగా జనరల్ పార్టీ ఉంది, మ్యాచ్ అయిపోయింది. అందుకే విషయంలో కూడా More 34 to win in Pebble City. ఈరోజు విషయంలో కూడా క్యాబ్లో వచ్చాడు. అంకుర్ సార్ కి టీమిండియా క్యాప్టెన్సీ నెక్స్ట్ ప్రపోజ్ చేస్తుండు ధోని, ఇచ్చేస్తుండు ఆయన. వావ్, ఎక్సలెంట్ బౌలింగ్ అమ్మా, ఎక్సలెంట్ బౌలింగ్. మొదటి వికెట్ కోల్పోయింది పెబల్ సిటీ. రఘుపతి అవుట్. రఘుపతి గుడ్ బ్యాటింగ్, 17 runs కొట్టాడు. గుడ్ బ్యాటింగ్ అమ్మా రఘుపతి, వెల్ బౌలింగ్. బౌలర్ నేమ్ పవన్. బౌలింగ్ ఎక్సలెంట్, కంటిన్యూ. मारना कंपल्सरी. क्या वाह, क्या बात है यार. మరి ఇప్పుడే మన పెబల్ సిటీ కెప్టెన్ నాగేంద్ర ప్రసాద్ గారు గ్రీజ్ లోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ బాల్ లో తను సింగిల్ గా ఒక రన్ మనకి సేవ్ చేశారు. పవన్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నారు. వెల్ బౌలింగ్. బ్యాట్స్మెన్ కూడా చాలా అద్భుతమైన షాట్ కోసం ట్రై చేశారు, కానీ అది టెక్నికల్ గా కన్సల్ట్ కాలేదు. సో నెక్స్ట్ బాల్ చూద్దాం. ఫోర్ గా వెళ్దాం, నేరుగా వెళ్తుంది. ఎంపైర్ డిసిషన్, ఫైనల్ డిసిషన్. నో బ్యాట్ కట్. లాస్ట్ బాల్ అంటే స్కోర్ రెడీ. కూర్చుంటాడు సార్, కూర్చున్నాడు. ఎంపైర్ గారు బాల్ మాత్రం గాల్లో ఉంది, ఎటు వెళ్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పలేకపోయాను. డైరెక్ట్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. ఓవర్ అయింది కానీ స్కోర్ చెప్పండి. స్కోర్ 61, 1 wicket.
టీమ్ అయిందన్న ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం. స్క్వాడ్ అంతే, ఆడేది మాత్రం 11 మంది. నీకు లేదు పవన్ కుమార్ రెడ్డి అన్న మీద అది Bowling, very good bowling. 4 matches, singles, 665 runs, 42 wickets. వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ బౌలింగ్. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం జరిగింది. బాల్ సింగిల్ మాత్రమే లభించింది. వెరీ గుడ్ బ్యాటింగ్ అమ్మా, వెరీ గుడ్ బ్యాటింగ్, గుడ్ ఫీల్డింగ్. ఇక్కడ బాల్ మిస్ అయింది. 2 runs రావడం జరిగింది. దీపక్ చాలా దూసుకెళ్ళిపోతుంది శంకర్పల్లి రోడ్ వైపు. ఇక్కడ హైదరాబాద్ ఉందని చూస్తలేడు. మరి రోడ్ దాటితే గండిపేట ఉంది. లాస్ట్ వీక్ మ్యాచ్ ఆడాం. అంటే నువ్వు కాల్ చేస్తున్నాను. స్కోర్ నాగేంద్ర ప్రసాద్ గారు వెండి తిరిగారు. నెక్స్ట్ బ్యాటింగ్ రఘుపతి రాంబాబు. సెకండ్ వికెట్ కోల్పోయిన పెబల్ సిటీ. 30 overs ఆడారు అన్న ఇటు కాకుండా. ఒకసారి 30 overs, 25 అంతా ఆడతా ఉంటాం. 20 overs కావాలి ఒకటి. వెరీ గుడ్ షాట్, గ్యాప్ షాట్. టెంపర్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అది బౌండరీగా వెళ్ళిపోయింది. 4 runs. ఛార్జింగ్ పెట్టుకోవద్దు. ఇదేనా మిషన్ ఇయా ACC 11? ఏం కాదు, వెళ్ళిపోతాం. మన టీంలో 11 ఉంది. చార్జర్ ఏది మైక్? ఇక్కడ మైక్ది కాదు, దీనికి పెట్టాలి. దీనికి పెట్టాలి. అక్కడ నువ్వు ఆడుతుంటే ఎవరు తీస్తారు నీకేం? అక్కడ ఉంటారు. మనం ఖాళీ ఉన్నాం కాబట్టి మనం వచ్చినాం అంతే. అంటే మీ నాయంత అవుటా బౌల్డ్ ఎవరికి చూడు దాంట్లో ఆ పక్క అయినా కదా. 14 runs. అది ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టాలి. ఆన్లోనే ఉన్నప్పుడు ఎక్కుతుందా ఛార్జింగ్? అది చూడండి, పని చేయట్లేదు అన్నారు వాళ్ళు. అది పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ పెట్టి మాట్లాడండి. మైక్ తెచ్చుకోండి, మైక్ తెచ్చుకోండి. మైక్ తెచ్చుకోండి, చూడండి, ఇదే ఉన్నాయి. ఆన్ చేసి చూడండి. దీపక్ చేస్తాం. ఓపెనర్ బ్యాట్స్మెన్ 45 runs తో లీడ్ లో ఉన్నాడు.
More 5 runs to Deepak. Half century చేయగలరని నమ్మకం Pebble City team. 10 runs to win. Well done shot. గాల్లో ఉంది. ఫీల్డర్ తీసుకెళ్ళిపోయాడు. ఈజీ క్యాచ్. Very good batting, Deepak. Claps to all team players. Very nice batting, very nice. 45 runs to Deepak. Very nice batting. Catch. Good batting. Good fielding. వద్దు ఏమన్నా ఉంటే ఎప్పుడు మీరు మాట్లాడకండి. ఎంపైర్ డిసిషన్ ఫైనల్. ఎవరున్నారు ఇప్పుడు లెగ్గింపు సార్ గాల్లో ఇచ్చాడు. ఈ పట్టండి. ఆయన కూడా అర్థం అవుతుంది. యాక్చువల్లీ ఆయన ఆర్డు ఆయన షాప్లోనే ఉంటాడు. మరి Score 83, 3 wickets, 7 runs to win, 11 overs complete. సార్ గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. వస్తున్నాను సార్, గంట లేట్ అని చెప్తున్నా సార్. ఫోర్ రన్స్ టు విన్. ఓవర్ 6 తో విన్ అయ్యి వస్తే బాగుంటుంది. ప్యాకప్ చేసుకోండి బాబు, డ్యూటీలు ఉన్న ఎమ్మడి ప్యాకప్ చేసుకోండి. బాల్ కింద బాల్ जो किसको ड्यूटी है